హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు అంటే మీ కోరికనా లేకపోతే మీ ఫాదర్ కోరికనా? నేను చాలా రంగంలో చాలా కాంపిటీషన్ అనిపించింది. హీరోలు అయితే అప్పుడు 10 మంది హీరోలే ఉండే. సో ఐ థాట్ ఈజీ కదా. టాలెంట్ ఉండి అన్ని రకాల ఛాన్సెస్ ఉండి కూడా హిట్ పడిన హీరోస్ చాలా మంది ఉంటారు. నెపోటిజం అంటారు, నెపో కిడ్స్ అని మధ్యన బాగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. నెపోటిజం అంటే మీనింగే తెలియదు, వెళ్ళి గూగుల్ చేసుకోమని చెప్పాలి. సినిమా షూటింగ్ అయిపోయాక ప్రమోషన్కి స్పెషల్గా మనం ఒక టైం ఇవ్వాలి, ఆఫ్టర్ రిలీజ్ కూడా ప్రమోషన్ చేయాలి. చాలా సినిమా చేయడం ఒక కష్టం, ఒక ఎత్తు అయితే ప్రమోషన్స్ ఇంకో ఎత్తు అయిపోయింది. పెళ్లి చేసుకునే టైం రాలేదంటారా? రాలేదేమో, వచ్చిందేమో. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్ అని చెప్పొచ్చు. ఎక్స్క్లూజివ్గా మన కోసం వచ్చేసారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. అండ్ May 13th భైరవం అంటూ మల్టీ స్టారర్తో మన ముందుకు రాబోతున్నారు. అండ్ భైరవం అనగానే మనం యూట్యూబ్లో ఇట్లా సెర్చ్ కొట్టగానే ఎన్ని రకాల ప్రమోషన్ వీడియోలు, ఎంత ఫన్ అంతా మనకి కనిపిస్తూ ఉంది. అండ్ ఒక మంచి సీరియస్ యాక్షన్ లైక్ ట్రైలర్ చూసాక ఒక మంచి ఫ్రెండ్షిప్ వేలో వెళ్తుంది అని మనకు అర్థమవుతోంది. రైట్ నౌ మనతో పాటు ఉన్నారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. మాట్లాడిద్దాం. హాయ్ అండి. హాయ్ అండి, హౌ యు? హౌస్ ద జోష్ అంటే ఏం చెప్తారు? హై సర్. హై సర్. హై ఆన్ ఎమోషన్స్. ఓకే. హై ఆక్టేన్ యాక్షన్ అండ్ వెరీ హై. ఓకే. మాక్కడ అదే హై ఉంది. అండ్ ఐ యామ్ హై ఆన్ లైఫ్. ఓకే. అంత హై హై హై. yes హై. ఓకే. సో అడగకూడదు క్వశ్చన్, స్టూపిడ్ క్వశ్చన్ అవుతుందేమో. హౌ యూ? వెరీ గుడ్, హౌ యూ? ఐ యామ్ వెరీ గుడ్, గుడ్ టు సీ యూ. థ్యాంక్ యూ. అండ్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అంటే పేరు వినగానే ఫస్ట్ మీ ఫాదర్ గుర్తొస్తారు. ఎందుకంటే అంతకుముందంతా మేము ఫిలిం న్యూస్ అప్పుడు చదివేటప్పుడు ఈ ప్రొడక్షన్ హౌస్లో బెల్లంకొండ సురేష్ గారు ఈ సినిమాని నిర్మిస్తున్నారు, ఎక్కువ ఆ పదం ఎక్కువ వినిపించేది. బట్ రైట్ నౌ ఆయన పేరు చాలా తక్కువ వినిపిస్తుంది. సో ఏం చెప్తారు మీ ఫాదర్ గురించి చెప్పాలన్నా, లైక్ మీ బ్యానర్ గురించి? He achieved so much in life. He did more than 30 films. అండ్ ఆయన చాలా హార్డ్ వర్క్ చేసి ఆ పొజిషన్కి వెళ్ళారు. సో దాని మీద నిలబడడానికి నేను ఈ ప్రొఫెషన్ చూస్ చేసుకున్నాను. అండ్ ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ అండ్ స్టిల్ ఐఎమ్ గెట్ ఇన్ మై జర్నీ టు మేకింగ్ ప్రౌడ్. ఓకే. అండ్ యాక్చువల్లీ ఒక ప్రొడ్యూసర్ కొరకు ప్రొడ్యూసర్ అవ్వాలనే రూల్ లేదు. సో దాన్ని మీరు బ్రేక్ చేసి యాజ్ ఎ హీరోగా వచ్చారు. అంటే నేను బ్రేక్ చేయలేదండి, వెంకటేష్ గారు చేశారు, ఓకే, అల్లు అర్జున్ గారు చేశారు. ఓకే. సో వాళ్ళు కూడా ప్రొడ్యూసర్ సన్సే. సో చాలా మంది బ్రేక్ చేశారు, నేను చేశాను ఫాలోయింగ్ సంబడి ఎల్స్ పాత్ ఆల్సో. ఫస్ట్ సినిమానే ఒక హై లెవెల్లో స్టార్ హీరోయిన్స్తో చేశారు సినిమా అల్లుడు సీను అంటూ. లైక్ అంటే మీ ఫాదర్ అది మిమ్మల్ని ఒక హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు అంటే మీ కోరికనా లేకపోతే మీ ఫాదర్ కోరికనా మిమ్మల్ని హీరోగా ఇంట్రడ్యూస్ చేయాలి, లేకపోతే చిన్నప్పటి నుంచి మీలో ఉన్న? నాలో చిన్నప్పటి నుంచి కొంచెం హైపర్ యాక్టివ్ నేను. ఓకే. సో మేబీ మై ఫాదర్ ఆల్సో సా సమ్ స్పార్క్ ఇన్ మీ. ఓకే. తర్వాత నా ఇంట్రెస్ట్ కూడా చూసి ఆయనకి మేబీ నేను ఈ ప్రొఫెషన్లో అయితే బాగుంటాను అనుకున్నారు. అట్ ది సేమ్ టైం నేను కూడా ఆయన పేరు నిలబెట్టాలి, దానికి తగ్గట్టుగా కష్టపడి ట్రైనింగ్ అన్నీ తీసుకొని. అండ్ నాకు చిన్నప్పటి నుంచి ఒక థాట్ ఉండింది అనమాట, చాలామంది డాక్టర్స్ ఉన్నారు, చాలామంది ఇంజనీర్స్ ఉన్నారు, యూనో చాలా రంగంలో చాలా కాంపిటీషన్ అనిపించింది. హీరోలు అయితే అప్పుడు 10 మంది హీరోలే ఉండే. సో ఐ థాట్ ఈజీ కదా, 10 మందితో కాంపిటీషన్ ఈజీ కదా లక్షల్లో మంది కంటే అని. సో ఇప్పుడు 10 మంది కాంపిటీషన్ ఎంత అయింది? 20 అయింది. అంతే అయింది కదా. ఇప్పుడు ఎంతమంది ఉంటారు మనకి హీరోలు? మాక్సిమం 20 మెంబర్స్. సో ఇట్స్ ఈజీ నో. బట్ చాలా కష్టపడాలి. ఆ 20 మందిలో మనం చేరుకోవాలంటే చాలా కృషి ఉంటుంది అండ్ చాలా సాక్రిఫైసెస్ ఉంటాయి. అవన్నీ చేసుకుని ఇప్పుడు ఈ పొజిషన్కి రావటం, నాకు నచ్చిన కథలు చెప్పుకోగలుగుతున్నాను, నాకు నచ్చిన డైరెక్టర్స్ పనిచేయగలుగుతున్నాను అండ్ నాకు నచ్చినట్టు సినిమా తీయగలుగుతున్నాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐ స్టిల్ వాంట్ టు కీప్ గ్రోయింగ్ అండ్ స్టిల్ వాంట్ టు మేక్ గ్రేట్ సినిమా అండ్ మంచి ఎక్స్పీరియన్స్ ఆడియన్స్ ఇవ్వడానికి ప్రతిరోజు కృషి చేస్తాం. ఓకే. అంటే యాజ్ ఏ ప్రొడ్యూసర్ సార్ అది మీకు ప్లస్ ఆర్ మైనస్ రెండు ఉంటాయి. సో ప్లస్ అంటే ఏం చెప్తారు, మైనస్ అంటే ఏం చెప్తారు? ఐ థింక్ అంటే ఐ నో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ హౌ ఫిల్మ్ వర్క్స్. యూనో ఒక సినిమా కథ సెట్ చేయడం నుంచి కానీ ఆ సినిమా తీయటం కానీ అన్నీ నాకు కొంచెం అడ్వాంటేజ్. ఐ నో ఎవ్రీథింగ్. బట్ మైనస్ ఏంటంటే మరీ ఎక్కువ తెలిసి కూడా ప్రాబ్లం ఏంటంటే మన హ్యాపీ యాక్టింగ్ చేసి మర్చిపోయి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలనిపిస్తుంది. 9 to 6 జాబ్లా చేసేసి హ్యాపీ యాక్ట్ చేసి వెళ్ళిపోవాలనిపిస్తుంది. బట్ 6 తర్వాత కూడా మన బ్రెయిన్ పనిచేస్తూనే ఉంటుంది. ఇట్స్ లైక్ యూనో ఎక్కువ రెస్పాన్సిబిలిటీలా ఫీల్ అవుతాం. అండ్ ఎప్పుడైతే మనకు ఒక క్రాఫ్ట్ గురించి మనకు కొంచెం నాలెడ్జ్ ఎక్కువ అయిపోయింది అనుకోండి, ఏమవుతుందంటే మనం అది ది బెస్ట్ వచ్చేంత వరకు మనకి సరిగ్గా నిద్ర కూడా పట్టదు. అంటే యూ విల్ కీప్ వర్కింగ్ హార్డ్ ఫర్ ఇట్. మీరు ఏదైనా స్టోరీ చూస్ చేసుకున్నా లేకపోతే ఏదైనా ప్రొడక్షన్ హౌస్తో టైప్ అయినా మీ ఫాదర్ మీకు ఇచ్చే
సూచనలు లైక్ ఎటువంటి అంటే దేంట్లోనైనా ఇన్వాల్వ్ అవుతారా లేదా స్టోరీలో కానీ లేకపోతే కాదు నాన్న, ఇది చేయొద్దు ఇది చేయి ఇలా ఉంటుంది ఎలా ఉంటుంది అని? అంటే ఇన్వాల్వ్ అవుతారండి, బట్ మోస్ట్లీ ఇప్పుడు ఏంటంటే మై ఫాదర్ ఫస్ట్ 2-3 ఫిల్మ్స్ అయితే కొంచెం ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యారు, బట్ ఇప్పుడు ఆయన కూడా నాకు కొంచెం స్పేస్ ఇచ్చారు. ఓకే. సో నేను ఒక కథ సెలెక్ట్ చేసుకుంటాను. ఇప్పుడు నేను ఒక 10 స్టోరీలు విన్నాను అనుకోండి, నాకు అందులో నచ్చిన ఒక స్టోరీ వింటాను, నాకు నచ్చింది సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత డెఫినెట్లీ మా ఫాదర్ ఎక్స్పీరియన్స్ కోసం ఆయన జడ్జ్మెంట్ కూడా నమ్ముతాను కాబట్టి ఆయన కూడా కథ విని యూనో బాగున్నది ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఐ విల్ టేక్ ఫార్వర్డ్. ఓకే. సో ఫస్ట్ సినిమాకి చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది, చాలా టెన్షన్ ఉంటుంది, చాలా హార్డ్ వర్క్ చేసి ఉంటారు. ఆఫ్టర్ రిలీజ్ మీరు అంటే ఏం తెలుసుకున్నారు? మన ప్రతి సినిమాకి మనం ఏదో ఒకటి నేర్చుకుంటాం, ఇంకా ఏదో బెస్ట్ ఇవ్వాలి, ఇంకా ఇలా చేస్తుంటే బాగుండేది, ఇలా చేస్తుంటే బాగుండేది మనం డెఫినెట్గా ఫీల్ అవుతాం. అండ్ అది లేకపోతే మన లైఫ్లో ఇప్పుడు ప్రోగ్రెస్ కూడా అవ్వలేం. సో ప్రతి పనిలో మనం ఎప్పుడు ది బెస్ట్ చేయాలని కోరుకోవాలి. టాలెంట్ ఉండి అన్ని రకాల ఛాన్సెస్ ఉండి కూడా హిట్ పడిన హీరోస్ చాలా మంది ఉంటారు. అది స్టోరీ సెలెక్షన్ లో కావచ్చు, లైక్ లక్ ఫ్యాక్టర్ కూడా అండి. లక్ ఫ్యాక్టర్ కూడా చాలా ఉంటుంది. చాలా ప్రొఫెషన్స్ లో కూడా లక్ ఫ్యాక్టర్ విల్ ఆల్వేస్ ప్లే ఏ కీ రోల్ ఇన్ యువర్ లైఫ్. ఓకే. సో వారసుల హవా అంటారు, నెపోటిజం అంటారు, నెపో కిడ్స్ అని మధ్యన బాగా ట్రోల్ చేస్తూ ఉన్నారు చాలా మందిని. లైక్ అంటే ఏదైనా దీంట్లో మనం వెళ్ళాలంటే మనకు ఒక సపోర్ట్ కావాలి. సో మీకు బ్యాక్ బోన్ మీ ఫాదర్. సో ఇలా కమెంట్ చేసే వాళ్ళ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? లైక్ అంటే మీకేంటి సొంత ప్రొడక్షన్ హౌస్ ఉంది, ఆయన సినిమాలు చేసుకుంటాడు, ఆయనకు బ్యాక్ బోన్ ఉంది, ఆయన ఏదైనా నిలదొక్కగలడు, ఆయన వచ్చి ఆల్రెడీ 10 years అయింది, ఆల్మోస్ట్ 10 films వరకు చేశారు అని అంటూ ఉంటారు కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నెపో కిడే కాదు, ఎందుకంటే నెపో కిడ్ అంటే ఫస్ట్ మీనింగే తెలియదు. చాలా మంది నెపోటిజం ఊరికి వాడతారు కానీ వర్డ్ నెపోటిజం అంటే మీనింగే తెలియదు. వెళ్ళి గూగుల్ చేసుకోమని చెప్పాలి ఫస్ట్. నెపోటిజం అంటే ఒక ఆల్రెడీ ఒక స్టార్ ఇమేజ్ ఉన్న వాళ్ళకి ఒక ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఆ ఫ్యాన్ బేస్ ఉన్న వాళ్ళకి ఆల్రెడీ ఒక ఆడియన్స్, ఒక సెక్ట్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు, వాళ్ళు వీళ్ళకి షిఫ్ట్ అవుతారు, దాన్ని నెపోటిజం అంటారు. నేను ఒక ప్రొడ్యూసర్ అన్నని, నేను ప్రతి ఒక్క ఆడియన్ని నా కష్టంతో నేను సంపాదించుకోవాలి. ఈవెన్ ఒక్కళ్ళనైనా అరే ఆ కుర్రాడి దగ్గర నుంచి మంచి సినిమా వస్తుందని చెప్పి ఒక క్రెడిబిలిటీ నేను సంపాదించుకోవాలంటే డెఫినెట్గా నా అంత కృషి నాది ఉంటుంది. అండ్ ఎంత ఎవరైనా నెపో కిడ్ అయినా ఏ కిడ్ అయినా లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే చాలా చాలా హార్డ్ వర్క్ ఉంటుందండి. అండ్ దానికి చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, చాలా సాక్రిఫైసెస్ ఉంటాయి. ఊరికి రితిక్ రోషన్లు ఇలా చాలా మంది అయిపోయారు, వాళ్ళందరూ వాళ్ళంటే నెపో కిడ్లు కాదు, వాళ్ళ కష్టంతో వాళ్ళు ఇప్పుడు ఈ పొజిషన్లోకి వచ్చారు. అండ్ దట్ యూ షుడ్ ఆల్వేస్ వాల్యూ. చాలా మంది కూడా అయ్యారుగా నెపో కిడ్స్ అనుకుంటూ ఒక 100,000 మంది ట్రై చేశారు, బట్ ఎంతమంది సక్సీడ్ అయ్యారు, ఎంతమంది ఒక మంచి స్టేజ్కి వెళ్ళారు లైఫ్లో. ఎప్పుడైనా సరే గుడ్ సైడ్ చూడాలండి. నెగిటివ్ చూసారనుకోండి ఎప్పుడు నెగిటివ్గానే కనిపిస్తుంది, పాజిటివ్ చూస్తే ప్రతి ఒక్క మనిషిలో ఒక పాజిటివ్ ఉంటుంది. కమింగ్ టు భైరవం, ఇట్స్ మల్టీ స్టారర్, హై వోల్టేజ్లో అనిపిస్తుంది. ఒక పక్క మనోజ్ గారు, మరో పక్క రోహిత్ గారు, మధ్యలో మీరు. అసలు అంటే ఇప్పటి వరకు మీరు యాజ్ ఎ హీరోగానే చేశారు. సో వై మల్టీ స్టారర్స్ చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? అంటే ఏం నచ్చింది మీకు? మల్టీ స్టార్ కాదండి, కథ చాలా బాగా నచ్చింది. ఆ కథలో నా క్యారెక్టర్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మీరు సినిమా చూసిన తర్వాత డెఫినెట్ నా క్యారెక్టర్ సీను అనే క్యారెక్టర్ చాలా మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. అది నేను ఈ సినిమా ఎందుకు ఒప్పుకున్నాను మీరు మీకు సినిమా చూస్తే డెఫినెట్గా మీకు అర్థం అవుతుంది. ఓకే. సో ఫస్ట్ సినిమాలో మీ క్యారెక్టర్ పేరు సీనుయే, సినిమా పేరే అల్లుడు సీను. దాని తర్వాత మళ్ళీ ఈ సినిమాకి పెట్టాను. 10th anniversary. కంగ్రాచులేషన్స్ ఫర్ 10 years. 10 years అంటే మామూలు విషయం కాదు. ఎన్నో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, అన్ని నిలదొక్కుని చాలా ఉంటారు. సో ఏం చెప్తారంటే 10 years జర్నీ విత్ ఫిల్మ్ ఇండస్ట్రీ? డెఫినెట్లీ దేర్ ఇస్ a lot of learning, lot of sacrifices. చాలా నేర్చుకుంటామండి, ప్రతి ఒక్క విషయంలో మనం చాలా నేర్చుకుంటాం. అండ్ డెఫినెట్లీ నాకు ఈ 10 years ఆఫ్ మై జర్నీలో ప్రతి ఒక్క డైరెక్టర్ నన్ను నమ్మి ఈ కుర్రాడు ఏ కథకైనా బాగుంటాడు, ఈ కుర్రాడికి ఏ కథను న్యాయం చేయగలుగుతాడు అని ఒక నమ్మకం క్రియేట్ చేసుకోగలిగాను. ఫస్ట్ దానికి నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడు మంచి కథలు చెప్పాలనుకున్నాను. ఈ నెక్స్ట్ 10 years ఆఫ్ మై లైఫ్ మంచి కథలు, మంచి ఎక్స్పీరియన్స్ వాళ్ళ ఆడియన్స్కి. నా దగ్గర నుంచి వచ్చే ప్రతి సినిమా మినిమం ఉంటుంది, మినిమం గ్యారంటీడ్ మూవీ, వాళ్ళ టైం అండ్ ఎఫర్ట్కి వర్త్ అనే సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. అంటే ఈ కాన్ఫిడెన్స్ని ఏమనాలి అంటారు? అంటే మీరంతా దీనిగా ఎలా చెప్పగలుగుతున్నారు? ఎందుకంటే నేను ఎప్పుడు కంగర సినిమాలు చేయాలని ఎప్పుడు అనుకోనండి. మంచి కథ వచ్చినప్పుడే, మంచి కథలు వచ్చినప్పుడే చేస్తాను. నేను ఎప్పుడు ఏదో ఈ టక్కుమని ఇప్పుడు సినిమాలు చేయాలి కదా, ఖాళీగా ఉన్నాం కదా, ఇయర్లీ మనకి 2-3 సినిమాలు వచ్చేయాలి కదా, అలాంటి మైండ్ సెట్తో ఎప్పుడు నేను సినిమాలు చేయను. నాకు ఆ కథ దొరికి నన్ను ఎగ్జైట్ చేసి
ఈ కథ రేపు ఆడియన్స్ కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్, ఒక మంచి ఎక్స్పీరియన్స్ మనం ఆడియన్స్కి ఇవ్వగలుగుతాం, ఒక కొత్త జానర్ ఎక్స్ప్లోర్ చేసాం అని ఒక ఫీలింగ్ నాకు వచ్చినప్పుడే నేను సినిమా చేస్తాను. ఇప్పుడు ముగ్గురు హీరోలుతో చేస్తున్నారంటే స్క్రీన్ స్పేస్ కూడా తగ్గుతుంది. అవును, సో అంటే అలా ఏం లేదండి. ఈ సినిమా మీరు చూస్తే ఆల్మోస్ట్ మేము ఉంటే కలిసి ఉంటాం, లేకపోతే నా ఎంత సోలో వర్షన్ ఉంటుంది. ఓకే, మీరు మూవీ చూస్తే మీకు అర్థం అవుతుంది. సో ఆల్మోస్ట్ ప్రతి సీన్లో మేము కలిసి ఉంటాం, లేకపోతే ఆ సీక్వెన్స్ మొత్తం కూడా మీకు ఒక ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చాలా ఎంగేజింగ్ ఉంటుంది. ఓకే, సో అలాగే మీ ముగ్గురు కూడా బయట బాగా ఎంజాయ్ బాగా హైపర్, బట్ అంటే మీ ముగ్గురు కలిసిన టైమింగే వేరు. ఈవెన్ ఇంటర్వ్యూస్ లో వాటిలో కూడా సో చాలా డామినేషన్ ఉంటుంది. బట్ సినిమాలో యాక్షన్ పార్ట్ మాకు ఎక్కువ కనిపిస్తుంది, హై వోల్టేజ్. బట్ ఏమైనా కామెడీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈవెన్ మనోజ్ గారి చిన్న, అంటే నాకు హీరోయిన్ మధ్యలో చిన్న లవ్ ఇంట్రెస్ట్ లో ఒక చిన్న కామిక్ గానే ఉంటుందండి. సో దట్ ఈస్, అండ్ దాంతోపాటు మనోజ్ గారి వైఫ్ తోటి, రోహిత్ గారి వైఫ్ తోటి నాకు వాళ్ళిద్దరితో మధ్యలో జరిగే, మా వదినతో జరిగే చిన్న, అవి కూడా కొంచెం ఫన్ మోడ్ లో ఉంటాయి. రీసెంట్ టైమ్స్ లో అంటే ఒక యంగ్ జనరేషన్ లైక్ అలా చెప్పొచ్చు. సో వాళ్ళని ఇలా ఏమంటారు ఒక దగ్గర తీసుకొచ్చి మా ముందుకు ప్రెజెంట్ చేస్తున్న డైరెక్టర్ గురించి ఏం చెప్తారు? సూపర్బ్ అండి, హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. నాకు డైరెక్టర్ గారి ఫస్ట్ ఫిల్మ్ కానీ సెకండ్ ఫిల్మ్ కానీ చాలా ఇష్టం. ఆయన ఫస్ట్ ఫిల్మ్ ఎమోషన్స్ చాలా బాగా తీశారు, నాంది. సెకండ్ ఫిల్మ్ మేకింగ్ చాలా బాగుంటుంది, ఉగ్రం. ఆ రెండు కలిపితే చాలా అద్భుతమైన సినిమా వస్తుందని బట్టి నేను ఫిక్స్ అయ్యాను. సో అదే మా భైరవ్. సో మీకు మేకింగ్ పరంగా కానీ ఎమోషన్ పరంగా కానీ మీకు చాలా ఒక మంచి కథ చూసామని మట్టికి డెఫినెట్గా ఫీల్ అవుతారు. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. మా ముగ్గురిని బ్యాలెన్స్ చేసి మమ్మల్ని మమ్మల్ని కరెక్ట్గా ఎలా ప్రజెంట్ చేయాలో ఆయనకి కరెక్ట్ ఫుల్ క్లారిటీ తోటి చాలా ఎక్స్ట్రాడనరీగా అండ్ చాలా ఫాస్ట్గా ఒక ప్రొడ్యూసర్స్ డిలైట్ అయినా. సో చాలా అద్భుతంగా సినిమా తీసి మా అందరికి ఇచ్చారు. అండ్ మీరందరూ కూడా సినిమా చూసినప్పుడు మీకు అర్థం అవుద్ది, ఈ సినిమా విజయ్ కనకమెడ్ల గారు చాలా మంచి టాప్ డైరెక్టర్ అని డెఫినెట్గా అవుతారని మీరు డెఫినెట్గా ఫీల్ అవుతారు సినిమా చూసాక. దీంట్లో బాగా ఊర మాస్ లుక్ లా కనిపిస్తున్నారు. ఫస్ట్ టైం అంతా బియర్డ్ కానీ హెయిర్ కానీ కాన్స్టెంట్ ఎఫర్ట్ పెట్టామన్నమాట. అండ్ థ్యాంక్స్ టు మై టీమ్ అండ్ మై డైరెక్టర్ గారు, బికాజ్ దే ఆల్ సపోర్ట్. ఏంటంటే మనకి ఇలాంటి ఇప్పటివరకు నన్ను కనిపించినట్టుగా అండ్ అట్ ది సేమ్ టైం రిలేట్ అవ్వాలి. సీను మనలో ఒకడు, సీను మన ఇంటి కుర్రాడు, మన ఇంటి పక్కన ఉండే ఒక కుర్రాడు లాగా ఫీల్ అవ్వాలి అని చెప్పి నేను డైరెక్టర్ గారు కాన్స్టెంట్ గా థాట్ పెట్టుకొని కష్టపడి ప్రాపర్ గా ఈ సినిమా చేసాం. ఓకే, మరి డిఫరెంట్ సీన్ అయితే చూస్తాం అయితే. డెఫినెట్లీ. ఓకే, సో ఎమోషన్స్, యాక్షన్, కామెడీ, సో అంటే ఆల్ జానర్స్ పీపుల్ అందరినీ కూడా గ్రాప్ చేయడానికైనా నాకు అనిపిస్తుంది. ఈజ్ ఇట్ రైట్ టైం టు రిలీజ్ ఈ మూవీ? 100% వెరీ రైట్ టైం. ఇట్స్ సోలో రిలీజ్ 30th అండ్ రైట్గా డెఫినెట్గా మాకు అంత మంచిగా చాలా మంచిగా జరగబోతుంది. అండ్ మంచి థియేటర్స్ దొరికాయి అండ్ వీ హ్యావ్ ఇనఫ్ టైమ్ టు ప్రమోట్ అవర్ ఫిల్మ్ ఆల్సో. సో ప్రమోషన్స్ పరంగా కానీ సినిమా బాగా రీచ్ అయింది ఆడియన్స్కి. మా ట్రైలర్ చాలా మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అండ్ డెఫినెట్గా ఆడియన్స్కి మట్టుకి సినిమా చూసాక మటుకు డెఫినెట్గా పైసా అవసరం ఫీల్ అవుతారు. ఓకే, అంటే మాకేదో చిన్న లీక్ వచ్చింది, ఇస్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్ నాకు తెలీదు, బట్ మంచు మనోజ్ గారు యాజ్ ఎ విలన్ గా చేస్తున్నారు అని. అంటే మేము రివీల్ చేయలేమండి, రేపు మీరు మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, అంటే మంచి క్యారెక్టర్ అండి, డెఫినెట్లీ చాలా చాలా మంచి రోల్ అండి మనోజ్ గారిది. రేపు మీరు సినిమా చూస్తే మీకు అర్థం అవుతుంది. ఓకే, సో ఆయనకి నిజంగా ఇది మంచి కంబ్యాక్ మూవీ అవుతుందని ఆయన చాలా ఎమోషనల్ అయ్యారు అండ్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. సో సే సంథింగ్ అబౌట్. ఆఫ్ కోర్స్ అండి, పాపం హీ ఈస్ ఎ వెరీ నైస్ పర్సన్. చైల్డ్ లైక్ మెంటాలిటీ అనమాట. చాలా హ్యాపీగా ఉంటారు, ఎప్పుడు అందరినీ హ్యాపీగా పెడతారు, చుట్టుపక్కల వాళ్ళందరినీ. ఈ సినిమా ఏంటంటే అందరికీ ఇప్పుడు తెలియకుండా అందరికి చిన్న చిన్న టైం గ్యాప్ వచ్చింది. సో వచ్చినప్పుడు ఏమవుతుందంటే మాకు ఇది తప్ప ఇంకేం తెలియదండి. ప్రతి ఒక్కరికి సినిమా ఇస్ ఇట్స్ స్పెషల్ లవ్ ఫర్ ఎవ్రీబడి. ఇప్పుడు మీ ప్రొఫెషన్కి మీకు లవ్ ఉండొచ్చు, ఇంకోళ్ళకి వాళ్ళ ప్రొఫెషన్ మీద లవ్ ఉండొచ్చు. అండ్ మాకు బ్రెడ్ అండ్ బటర్ ఇదే, మాకు సినిమానే. సో మళ్ళీ ఆ వేదిక మీదకి వెళ్ళినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ మళ్ళీ మేము ఏదైతే మిస్ అయ్యామో అది మళ్ళీ ఎక్స్పీరియన్స్ చేయటం, మళ్ళీ అంతమంది ఆడియన్స్ మధ్యలో ఏలూరుకి వెళ్ళినప్పుడు అంతమంది ఆడియన్స్ చేస్తే ఎవరికైనా చిన్న నాస్టాలజీ ఆ ఫీలింగ్ వస్తుంది. ఆ వచ్చినప్పుడు ఒక ఏమంటారంటే దిస్ ఇస్ వాట్ వి లివ్ ఫర్ కదా, మనం దీనికోసమే కష్టపడుతున్నాం అని ఒక. ఎందుకంటే అంటే సినిమా అనేది ఎలాంటిదంటే ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ మనీ. పీపుల్ హ్యావ్ వెరీ రాంగ్ పర్సెప్షన్. కానీ సినిమా ఈజ్ అబౌట్ ఫేమ్ ఆల్సో, సినిమా ఈజ్ అబౌట్ అప్రిషియేషన్ ఆల్సో. ఇప్పుడు మనకి మీ సినిమా బాగుందండి మనకు వచ్చే అప్రిషియేషన్ ఉంటుంది చూసారా, నథింగ్ కెన్ బీట్ దట్. మనల్ని గుర్తుపడతారు చూసారా, నథింగ్ కెన్ బీట్ దట్. ఇఫ్ యూ కంపేర్ విత్ మనీ అండ్ సక్సెస్ ఆర్ ఎనీథింగ్, దానికి ఇచ్చే కిక్ ఇంకేది రాదు. ఓకే, యు ఆర్ వెయిటింగ్ ఫర్ దట్ కిక్.
Of course, every actor will wait for that kick. That is what I feel. ఓకే, అంటే నిజంగానే ఇప్పుడు మనోజ్ గారిని కానీ రోహిత్ గారిని కానీ మిమ్మల్ని ఇలా సెట్ చేయడం, మీ ముగ్గురు కాంబినేషన్లో ఒక్కసారిగా అంటే సినిమా వస్తుంది అనగానే ఆడియన్స్లో ఒక రకమైన అటెన్షన్ వచ్చేసింది. అరే వీళ్ళు ముగ్గురిని మనం సోలో చూస్తాం, ముగ్గురు కూడా డిఫరెంట్ క్యారెక్టర్ చేశారు. అందుకే మీకు వచ్చే టికెట్ కొంచెం వర్త్. అంతే అంటారా? 3 సినిమాలు చూసేది ఒకటే సినిమాలో చూసినట్టు కదా. ముగ్గురు హీరోలకి సపరేట్ కొనుక్కొని టికెట్ చూడాలి. ఇప్పుడు ముగ్గురిలో ఒకటే సినిమా చూడొచ్చు కదా. ఒకటే టికెట్ తోటి ఎన్ని అంటే 3 సినిమాలు చూసినట్టు మీరు. అంతే అంతే. అందుకే ఒక్కొక్క హీరో కోసం ఒక్కొక్కసారి చూడండి. అంతే చూడాలి. ఓకే, సో సెపరేట్ పార్ట్ అలా మన స్టాలిన్ సినిమాలు ఉంటది కదా, మీకు సినిమా నచ్చితే ముగ్గురు చెప్పండి, ఆ ముగ్గురికి వెళ్ళి ఇంకో ముగ్గురు చెప్పండి, ఆ ముగ్గురు ఇంకో ముగ్గురు చెప్పండి అన్నట్టు. ఓకే, సో రోహిత్ గారు ఆయనతో బాండింగ్ వెరీ స్వీట్ అండి, వెరీ స్వీట్ పర్సన్, వెరీ జెన్యున్, చాలా మంచి వ్యక్తి, చాలా సింపుల్గా ఉంటారు, చాలా డౌన్ టు ఎర్త్, చాలా కామ్ గోయింగ్ అండ్ చాలా ఫన్ కూడా ఎట్ ది సేమ్ టైం. మేము సెట్లో మేము ముగ్గురు ఉన్నప్పుడు మటుకి చాలా ఫన్ ఉండింది. అండ్ మా సెట్లో ఒకసారి మీరు చూసే ఒక వీడియో కూడా వదిలాం. ఈజ్ ఎ వెరీ గుడ్ కుక్. ఒకరోజు మా అందరికి సెట్లో కూడా మంచిగా మామిడి చెట్ల కింద ఒక ఫామ్ చాలా అసలు మంచి ఫామ్ అట్మాస్ఫియర్ లో మంచిగా చెట్ల కింద మామిడి చెట్ల కింద కూర్చొని ఆయన మంచి పచ్చిమిర్చి పులావ్ వేశారు. అండ్ రోహిత్ మన మనోజ్ భయ్యానేమో మంచి గారెలు, చికెన్ కర్రీ ఇవన్నీ చేశారు. సో ఎక్స్ట్రాడినరీ అనమాట. అంటే ఒక ఫ్యామిలీ లాగా ఉండిందండి. ఎవ్రీడే మాకు సెట్కి వెళ్తే జెన్యున్గా ఒక ఫ్యామిలీలా ఫీల్ అయ్యాం. అంటే అందరు చెప్తారు కదా, మేము చెప్పటంగా నిజంగానే అలానే ఫీల్ అయ్యాం. అలానే ఎక్స్పీరియన్స్గా ఉండే. అలాంటి ఎక్స్పీరియన్స్ మాకు ఈ సినిమా ఇచ్చింది. సో సినిమా రిజల్ట్ ఏమనేది పక్కన పెడితే అసలు మామూలుగానే ఎక్స్పీరియన్స్ 100%. అసలు మామూలుగా ఏ సినిమా అయినా నేను అలానే ఫీల్ అవుతానండి. నేను సినిమా సక్సెస్ ఫీల్ అనేది ఎప్పుడైనా ఫ్రైడే సాటర్డే సండేనే, మండే మళ్ళీ పనికి వెళ్ళాలి. బట్ ఐ క్యారీ బ్యాక్ ఇన్ లైఫ్ ఇస్ ఆ సినిమా ఒక 100 రోజులు 120 days ఆఫ్ వర్కింగ్ ప్రాసెస్ ఇస్ వాట్ ఐ బిలీవ్. ఇప్పుడు మీరు ఒక సినిమా మీద ఒక 100 రోజులు 120 రోజులు ట్రావెల్ అవుతారు, తర్వాత డబ్బింగ్ చెప్తారు, తర్వాత ఇప్పుడు ఇలా ప్రమోట్ చేస్తాం. సో ఎంత ప్రాసెస్ కలిపితే 200 days అయిపోతుంది. సో 200 days వీఆర్ యునో ఇన్వెస్టింగ్ ఆ టైమ్ అండ్ ఎఫర్ట్ ఇన్ ద మూవీ. సో అదేంటంటే మాకు తెలియకుండా అది ఒక మంచి ఫీలింగ్ అనమాట. అది మేము వాట్ వీ క్యారీ బ్యాక్ హోమ్. సక్సెస్ వేరేది ఏదన్నా ఇంకా ఫ్రైడే సాటర్డే సండే, వర్డిక్ట్ అనేది 1 dayలో వచ్చేస్తుంది, ఫ్రైడేనే చెప్పేస్తారు. అంతే, అంత మనకి 200 కష్టాన్ని 200 రోజు జరుగుతుంది. కానీ మాకు బ్రెయిన్ ఉండేది ఏంటి, మాకు ఆ ఒక్కరోజు ఉండదు కదా, మాకు ఆ 200 days దట్ ఈస్ వాట్ వీ లివ్ ఫర్. ఈ సినిమాతో మీరు చాలా కాన్ఫిడెంట్గా అయితే మాకు కనిపిస్తూ ఉన్నారు, పైసా వసూలు అని కూడా మీరు చెప్తూ ఉన్నారు. సో ఆడియన్స్ ఏ ఫీల్తో బయటకు వస్తారు అంటారు? ఒక ఎక్స్ట్రాడనరీ సినిమా చూసాం అన్నమాట డెఫినెట్గా ఫీల్ అవుతారు. ఒక ఎక్స్ట్రాడనరీ సినిమా చూసాం అంటే ఒక హై ఆన్ ఎమోషన్స్ అండ్ ప్రతి ఒక్కరు రిలేట్ అవుతారు ఆ ఎమోషన్స్కి కూడా. ప్రతి ఒక్క ఇంట్లో జరిగేదే, ఫ్రెండ్స్ మధ్యలో జరిగేదే, ఫ్యామిలీస్ మధ్యలో జరిగేదే. చాలా ఒక మంచి ఆలోచింపజేస్తూ ఎట్ ది సేమ్ టైం ఒక మంచి ఎమోషనల్ డ్రైవ్ ఉన్న ఫిలిం. ఇట్ విల్ టేక్ అంటే మీరు ఆ సినిమా చూసి అరే ఒక మంచి సినిమా చూసాను ఫీలింగ్ మనకి ఎప్పుడైనా సరే ఒక డే అంతా ఉంటుంది, ఒక ఎనర్జీ ఉంటుంది. హిట్ సినిమా అయితే నాలాంటి 3 days ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. నేను కూడా ఇప్పుడు మంచి సినిమా థియేటర్లో ఎంజాయ్ చేసి చూసాను అనుకోండి, నేను ఆ రోజు నా ఎగ్జైట్మెంట్ లెవెల్ వేరేలా ఉంటుంది. ఆ రోజు తెలియకుండా హ్యాపీగా ఉంటాం, అందరితో ఎగ్జైటెడ్గా మాట్లాడతాం. కొంచెం మన ఎనర్జీ లెవెల్లో ఎంతగానో కూడా డిఫరెన్స్ ఉంటుంది. సో ఆ ఫీలింగ్ అయితే డెఫినెట్గా భైరవం క్రియేట్ చేస్తుంది. ఓకే, సో కమింగ్ టు టైటిల్, ఇది స్టార్టింగ్లో అడగాలి, ఇప్పుడు అడుగుతున్నాను. సో చూస్తే యాక్షన్ ప్యాక్డ్ మూవీలా అనిపిస్తుంది. సో వై భైరవం ఎందుకు పెట్టారు? భైరవం అంటే కాలభైరవుడి మీద అండి మన కథ. సో కాలభైరవుడు ఉన్నప్పుడు నాలో పూర్ణిస్తారనమాట. అది ఏంటి అని మళ్ళీ ఎక్కువ రివీల్ చేయలేను. సో ఒక పవర్ఫుల్ టైటిల్ ఉండాలి, ఎందుకంటే మన టెంపుల్ మీద దాని బ్యాక్డ్రాప్ మీద మన కథ జరుగుతూ ఉంటుంది. సో భైరవం అనేది మనకి చాలా కరెక్ట్ సౌండింగ్ అనిపించింది. సో మీరు సినిమా చూసాక లేదండి, ఫస్ట్ నుంచి భైరవం. ఓకే, సో అలాగే ఈ సినిమాలో డైలాగ్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి? చాలా బాగుంటాయండి, చాలా ఎక్స్ట్రాడినరీ. దట్ ఈస్ వాట్ హ్యాట్స్ ఆఫ్ టు అవర్ రైటర్స్ టీమ్. వాళ్ళు సినిమాని మొత్తం మళ్ళీ రీరైట్ చేయటం కానీ, మన సెన్సిబిలిటీస్ తగ్గట్టుగా మన తెలుగు ఆడియన్స్కి ఎలా నచ్చుతుందనే దాన్ని బట్టి వాళ్ళు సినిమాని మొత్తం రీరైట్ చేసి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఆడియన్స్కి ఇవ్వాలి. అంటే ఎప్పుడైనా అంటే ఎమోషనల్ ఫిల్మ్కి ఏంటంటే అండి డైలాగ్ చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి. అండ్ వాళ్ళ స్పేస్ తీసుకొని దాన్ని కరెక్ట్గా ప్లేస్ చేసి ప్రతి ఒక్క క్యారెక్టర్ని ఎలా ఎలివేట్ చేస్తూ ప్రతి ఒక్క క్యారెక్టర్ తోటి డైలాగ్స్ రూపంలో ఎలా ఇంపాక్ట్ క్రియేట్ చేయాలని మటుకి చాలా బాగా చేశారు. మీరు ఆ డైలాగ్స్ కానీ ప్రతిదీ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు థియేటర్లో. ఓకే, అంటే ఇప్పుడు ఒక ఇష్యూ నడుస్తుంది సార్, ఇప్పుడు June 1st నుంచి ఏపీలో థియేటర్స్ అయిపోయింది, ఇష్యూస్ రిజాల్వ్ అయిపోయిందా? క్లియర్ చేసేసుకున్నారా? చూడలేదా మీరు? నేను న్యూస్ లో లేరా? ఎందుకు లేదు సార్, ఉన్నారు. బట్ దాని గురించి మీరు ఉండిందే మా ఎన్టీవీలో.
నేను అన్నది అంటే అలాంటి ఒకటి ఇష్యూ వస్తున్నప్పుడు సో హౌ యూ ఫీల్ అంటే ఇప్పుడు రిలీజ్ టైంలో ఎలాంటి ఇష్యూ అది క్లియర్ అయిపోయింది బట్ అప్పుడు మీకు వచ్చిన థాట్ ఏంటి దీన్ని ఎట్లా అంటే అండి మీరు ఎప్పుడైనా సరే సి అలాంటివి వచ్చినాయి అంటే మేబీ దర్ ఇస్ అ రీజన్ సో నేను ఎప్పుడు పాజిటివ్గానే చూస్తాను బట్ అట్ ది సేమ్ టైమ్ ఐ థింక్ థియేటర్స్ యూనో మూయటం వల్ల మటుకు దేర్ ఇస్ నాట్ ఎ గుడ్ సొల్యూషన్ అని నా ఒపీనియన్ ఏదైనా దానికి ఎలాంటి సొల్యూషన్ క్రియేట్ చేసుకుంటే బెటర్ అనేది అంతే ఎందుకంటే ఇప్పుడు డిమాండ్ సప్లై నా దృష్టిలో ఇవన్నిటికీ ప్రాబ్లమ్స్కి ఒకటే సొల్యూషన్ ఏంటంటే ఎక్కువ కంటెంట్ రావాలి మంచి సినిమాలు వస్తే డెఫినెట్గా ఆడియన్స్ థియేటర్కి వస్తారు ఎక్కువ థియేటర్లు ఎక్కువ సినిమాలు అంటే అందరు హ్యాపీగా ఉంటారు మనకి ప్రాబ్లం ఎక్కడైపోతుందంటే డిమాండ్ అండ్ సప్లై దగ్గర అవుతుంది నా దృష్టిలో అయితే నేను అదే అనుకుంటా ఎందుకంటే ఇప్పుడు బోల్డ్ ఫ్రైడేలు ఉన్నాయండి నేను ఎప్పుడు కాంపిటీషన్లో కూడా ఫీల్ అవ్వను ఎన్ని ఫ్రైడేలు ఎన్ని సినిమాలు వస్తే అంత మంచిది ఆడియన్స్కి అండ్ ఒక ఇయర్లో బోల్డ్ ఫ్రైడేలు ఉన్నాయి మనకి ఇప్పుడు మీరు చూసుకుంటే నెలకు ఒక మంచి సినిమా కూడా రావట్లా అది ప్రాబ్లం అండ్ ఐ డోంట్ థింక్ ద మూమెంట్ ఎక్కువ సినిమాలు రావటం స్టార్ట్ అయితే అసలు ఈ ఇష్యూ కూడా రైజ్ అయ్యేది కాదని నా ఒపీనియన్ ఓకే సో డిమాండ్ అండ్ సప్లై కొంతమంది కొన్ని డిమాండ్స్ ఉంటాయి సో వాటిని క్లియర్ చేసుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ సినిమాలు రావాలి ఓకే సో అలాగే మీరు రాక్షసుడు అని ఒక డిఫరెంట్ మూవీ నిజంగా మీరు చెప్తాను వినండి నేను ఆ సినిమాకి థియేటర్కి వెళ్ళినప్పుడు ఐ థింక్ 7:00 షో నేను ఆ సినిమా చూసి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 1 వీక్ భయంతోనే ఉన్నాను చీకటి అంటే భయం వేస్తుంది నిజంగా చాలా అంటే చాలా మంచి కాన్సెప్ట్ మూవీ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే అప్పటి వరకు మిమ్మల్ని ఫైట్లు డాన్సులు అట్లా చూసాం అంటే చాలా డిఫరెంట్గా చేశారు ఈ మూవీ నేనైతే నిజంగా భయపడ్డాను సార్ మీకు వచ్చిన బెస్ట్ ప్రాబ్లం ఏంటంటే అదే నన్ను చాలా మంది చెప్పారు నాకు అది నేను ఒక మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసిన దట్ ఇస్ వాట్ సినిమా అండి సినిమా గనక మీరు సినిమా చూసిన తర్వాత కూడా మళ్ళీ మీరు 2-3 రోజులు మీరు ఆలోచించారంట ఆ మూవీ గురించి ఐ థింక్ యూఆర్ హాఫ్ సక్సెస్ఫుల్ అదే అన్నాను ఇప్పుడు ఎందుకంటే సినిమా అనేది ఏంటంటే మన ఇట్స్ లైక్ మన ఎంటర్టైన్మెంట్ అండి మన మెయిన్ సోర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ మన సినిమా క్రికెట్ పాలిటిక్స్ లేకుండా మన ఇండియన్ బతకలేడు అంతే సినిమా క్రికెట్ పాలిటిక్స్ ఎవరైనా 2 కళ్ళు అంటారు కానీ మన తెలుగు వాళ్ళకి 3 కళ్ళు అది ఏంటంటే మనకి ఇన్బిల్ట్ ఉందన్నమాట మనకి ఎందుకంటే మీరు వెస్ట్ వేరే కంట్రీస్ ఎక్కడికి వెళ్ళినా సరే చాలా సోర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది వాళ్ళు ట్రెక్కింగ్కి వెళ్తారు హైకింగ్కి వెళ్తారు లేకపోతే యూనో మ్యూజిక్ కాన్సర్ట్స్ ఉంటాయి మ్యూజిక్ ఫెస్టివల్స్ ఉంటాయి చాలా ఉంటాయి అప్లికేషన్స్ మనకి ఏం ఉండదు మనకి సినిమా మనకి ఈవెన్ పాటలు కూడా మీరు చూసుకుంటే మన సినిమాలో పాటలే మన ఫెస్టివల్స్లో కానీ ఎక్కడైనా కూడా ప్లే చేస్తారు మనకి సపరేట్ మ్యూజిక్ ఆల్బమ్ మన సపరేట్ మ్యూజికల్ కల్చర్ అది లేదు ఉండదు అండ్ ఈ మధ్యన కొంచెం సినిమానే ట్రై చేస్తున్నారు కానీ ఇట్స్ కమింగ్ మేబీ ఇంకా ప్రోగ్రెస్ అవుతాం ఇంకా అదే నన్ను ఎంత ఎంటర్టైన్మెంట్ వస్తే అంత మంచిదే ఎన్ని సాంగ్స్ వస్తే అంత మంచిదే ఎన్ని సినిమాల్లో మంచి సాంగ్స్ వస్తే అంత మంచిదే సో దట్ పీపుల్ విల్ హ్యావ్ మోర్ సాంగ్స్ టు లిసన్ దే విల్ హ్యావ్ మోర్ గుడ్ ఎనర్జీ ఇన్ దెమ్ అంటే అంతే లేదు పొద్దున్న లేచి మనం ట్రావెల్ చేస్తామంటే మనకి ఎప్పుడు పాజిటివ్ ఉండాలి కదా పాటలు ఇవన్నీ మనకి పాజిటివ్ ఎనర్జీ మనకి మీరు చూడండి మీరు లైఫ్లో ఎవ్రీడే మీకు ఏదో ఒక పార్ట్లో ఎంటర్టైన్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అందుకే మనం అందరం ఎంకరేజ్ చేయాలి మంచి సినిమాలు ఎంకరేజ్ చేయాలి మంచి సినిమాలు థియేటర్లోకి వెళ్ళి చూడాలి మంచి యాక్టర్స్ని కానీ మంచి ఆర్టిస్టులు కానీ అంత ఎందుకంటే చిన్న ఆర్ట్ ఫామ్ అండి అందరిని ఎంకరేజ్ చేస్తే మనందరం హ్యాపీగా ఉంటాం ఓకే సీత నేను గీసిందే గీత అంటూ కాజల్ గారు పర్ఫార్మెన్స్ ఎరగదీశారు అందులో మీ ఇన్నోసెంట్ క్యారెక్టర్ నిజంగా ఒక 6 అడుగుల బుల్లెట్ని అట్లా ఎట్లా చేశారు ఎట్లా మౌల్ చేశారు అన్నదైతే నాకు అనిపించింది సినిమా నేను 2 times చూసాను నాకైతే చాలా బాగా నచ్చింది అదేనండి అప్పుడు ఏంటంటే నాకు అదే అనిపించింది ఏంటంటే మంచి అది నా డాన్స్లు ఫైట్లు ఓవర్ షాడో చేస్తున్నాయి ఒక మంచి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ సినిమాలు చేయాలనుకున్నా అప్పుడు సీత రాక్షసుడు చేయడం జరిగింది సీత నార్త్ లో బాగా ఆడింది రాక్షసుడు మనకు చాలా బాగా జరిగింది ఇక్కడ అంటే క్రిటిక్స్ పరంగా కానీ ప్రతి ఒక్క ఆస్పెక్ట్ లో నాకు చాలా మంచి పేరు వచ్చింది ఓకే సో ఇప్పుడు ఏ సినిమా అయినా రివ్యూస్ని వేటిని పట్టించుకోవట్లేదు శ్రీనివాస్ గారు ఇప్పుడు నేను మౌత్ టాక్ అరే సినిమా చూసాను చాలా బాగుంది చూడు అనే అది ఎప్పుడు అండి ఎప్పుడైనా సరే ఒక్కసారి ప్రేక్షకులకి నచ్చింది అనుకోండి వాళ్ళే దాన్ని తీసుకెళ్ళి అక్కడ పెడతారు మనం ఏం చేయాల్సిన అవసరం కూడా లేదు అప్పుడు మేము కూడా ప్రమోట్ చేయాల్సిన అవసరం కూడా లేదు జస్ట్ జనాలకి మేము ప్రమోషన్ కూడా ఎందుకు చేస్తామంటే పలానా సినిమా వస్తుందని తెలియడానికి మెయిన్ ఒక పలానా సినిమా ఈ రోజు రిలీజ్ అవుతుంది అది తెలిస్తే ఒక్కసారి వాళ్ళకి చూసి నచ్చింది అనుకోండి మీరు రాక్షసుడు కూడా అంతే నేను మార్నింగ్ షో తర్వాత నేను ఒక చిన్న ప్రెస్ మీట్ కూడా పట్ల బట్ ఆడియన్స్ ఓన్లీ టుక్ దేర్ దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ సినిమా ఓకే అంటే ఇప్పుడు సినిమాకి మీరు చెప్పారు 200 days వరకు మేము కష్టపడతామన్న అంటే ఒకప్పుడు ఎలా ఉండేదంటే సినిమా షూటింగ్ అయిపోయిందా లైక్ రిలీజ్ డేట్ అయిపోయిందా అమ్మాయ్యా అని ఉండేది బట్ ఇప్పుడు ఇలా లేదు సినిమా షూటింగ్ అయిపోయాక ప్రమోషన్ కి స్పెషల్ గా మనం ఒక టైం ఇవ్వాలి ఆఫ్టర్ రిలీజ్ కూడా ప్రమోషన్ చేయాలి చాలా అండి అది ఇప్పుడు ఇంకో సినిమాలో అయిపోయింది మాకు
అదే కొంచెం కష్టం ఉంది, ఎందుకంటే నాలాంటి వాడికి ఏదైనా ఇంత ట్రాన్సిషన్స్ చూసి ఓకే ఇది అసలు అంటే సినిమా చేయడం ఒక కష్టం, ఒక ఎత్తు అయితే ప్రమోషన్స్ ఇంకో ఎత్తు అయిపోయింది. అండ్ దానికి ఇట్స్ కూడా వెరీ ఏమైనా ఛాలెంజింగ్. పేమెంట్ ఇస్తారేమో హీరోస్ కి. దానికి ఇవ్వరండి మాకు. అన్ని ఒకటే బట్ ప్యాకేజ్. దీన్ని బట్టి మా నెక్స్ట్ సినిమా ఆధారపడి ఉంటుంది, అందుకని బాగా ప్రమోట్ చేసుకుంటాం. ఓకే సో ప్రమోషన్ ఏమైనా ఎగ్జాస్ట్ అవుతున్నారా? అంటే ఇట్స్ ఓకే, బట్ సీ ఎవ్రీథింగ్ ఇస్ పార్ట్ ఆఫ్ ద గేమ్ అండ్ ఇట్స్ ఫైన్. ఓకే మిగతా ముగ్గురిని కూడా ఉంటే బాగుండేది, బట్ మీరు మాకు సింగిల్ గానే దొరికారు. బట్ ముగ్గురిని మేము ఆన్ స్క్రీన్ చూస్తారు. డెఫినెట్ గా రేపు మళ్ళీ సక్సెస్ మీట్కి వస్తాం, డెఫినెట్ గా మన స్టూడియోకి వచ్చి మళ్ళీ సక్సెస్ బాగా ఎంజాయ్ చేద్దాం బాగా. ఓకే సరే, ఈ సినిమాలో మీకు జోడీగా నటించిన హీరోయిన్ గురించి అడగకపోతే బాగోదు. మంచి సాంగ్ కూడా ఉంది, అమ్మాయి ఎనర్జీ కూడా చాలా బాగుంది, చాలా జోవల్ అనిపిస్తుంది నాకు. సో తన గురించి. తను అదితి శంకర్ అండి, తన డెబ్యూ చేస్తుంది. తమిళ్లో ఆల్రెడీ 3-4 సినిమాలు చేశారు. సో ఈ సినిమాతో తెలుగులో హర్ ఫస్ట్ ఫిల్మ్. అండ్ డెఫినెట్లీ తను చాలా మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది, ఎందుకంటే ఈ సినిమాలో తన ఎనర్జీ కానీ, తను చాలా మంచి డాన్సర్, మంచి సింగర్, మంచి పర్ఫార్మర్. అండ్ నేను చాలా క్వైట్ సర్ప్రైజ్ అయినా ఫస్ట్ డే ఆఫ్ షూట్లోనే. అండ్ ఐఎమ్ షూర్ షీల్ రీచ్ గ్రేట్ హైట్స్. ఓకే సో బెల్లంకొండ శ్రీనివాస్ గారి డే ఎలా స్టార్ట్ అవుతుంది పొద్దున్న లేవగానే? యూజువలీ మోస్ట్లీ లాస్ట్ 1-2 years నుంచి అయితే ఐఎమ్ కంటిన్యూస్లీ వర్కింగ్ అండి. మోస్ట్లీ ఐఎమ్ గెటింగ్ అప్ అండ్ గోయింగ్ టు వర్క్. సో ఐ బీన్ షూటింగ్ కంటిన్యూస్లీ. సో ఇట్స్ గుడ్, ఇట్స్ గోయింగ్ గుడ్. అండ్ టచ్ వుడ్ అంటే వర్క్ ఉండమంటాం అనేది చాలా అదృష్టం. అంతే, ఖాళీగా ఉండడం మీకు ఇష్టం ఉండదు? అసలు ఉండదు. నేను నార్మల్గా కూడా షూటింగ్ లేకపోతే కూడా మార్నింగ్ లెగ్సానంటే ఐ హ్యావ్ టు గో అవుట్, గో టు ది ఆఫీస్ ఆర్ గో డూ సమ్ అదర్ వర్క్. ఎప్పుడు హస్లర్నే. సాయంత్రం ఇంటికి పొడవడానికి ఇంటికి వెళ్ళాలి అంతే. సో మదర్ ఫాదర్ అంటే లేట్ వస్తే అడుగుతారు, ఇప్పుడు సినిమా షూటింగ్ లేదు బయటకి ఎందుకు వెళ్ళావు, ఎక్కడికి వెళ్ళావు? రోజు 8 o'clock ఫోన్ వస్తుంది, 9 o'clock ఇంట్లో ఉండాలి, నో మ్యాటర్ వాట్. ఇప్పుడు కూడా ఈ ఏజ్ లో కూడా మా ఫాదర్ అంటే తొందరగా పెళ్లి చేసుకుని వెళ్ళిపోవాలంటే, పెళ్ళాక మా సంబంధం లేదు, పెళ్ళేంత వరకు మట్టి 9 o'clock ఇంటికి రావాలి. టైం రాలేదంటారా మీకు? రాలేదేమో, వచ్చిందేమో. వచ్చిందా రాలేదో తెలియదు నాకు కూడా. అంటే May 30th సినిమా ఫస్ట్. ఇది ఫస్ట్ ఏంటంటే కెరియర్ అండి, ఫస్ట్ దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తాం, తర్వాత లైఫ్ లో ఎప్పుడు ఏం జరగాలి జరుగుతుంది అంటే. లేకపోతే ముందు ప్రభాస్ గారికి అయిన తర్వాత అందరికి అయిన తర్వాత అప్పుడు చూద్దామని ఏమైనా చెప్తారా? అలాంటి నేను చెప్పను అంటే ఈ 2-3 years లో చేసేసుకుంటారా? డెఫినెట్లీ. ఓకే 2-3 years లో ఇంటివాడు అయిపోతారు అనమాట. అది కూడా సినిమా కెరియర్ అన్ని సెట్ చేసుకున్న తర్వాత. కరెక్ట్, దాని తర్వాత ఏదన్నా దాని తర్వాత. ఓకే సో సాయి శ్రీనివాస్ కి కోపం వస్తే ఫస్ట్ చేసేది ఏంటి? యాంగర్ చూపించేస్తారా లేకపోతే? చూపించేస్తాను, కానీ అది 5 minutes ఉంటుందండి. అంతేనా? 6 minutes నేను ఎందుకు వచ్చి కూడా మర్చిపోతా. రిగ్రెట్ ఫీల్ అయ్యారా? లైక్ ఎందుకు? అలాంటి మన లైఫ్ లో నో ఎవర్ రిగ్రెట్స్. ఇంకొకసారి పాపులర్ వచ్చింది అంతే, అది దానికి ఏం చేయలేం కదా, వస్తుంది నాకు అది బై బర్త్ ఉంది, అది ఎందుకో. సో మీరు బాగా ఫుడ్డియా? యా ఫుల్ ఆన్. ఏ ఫుడ్ తింటారు ఎక్కువ? ఎవ్రీథింగ్ అండి. ఐ ఈట్ హోమ్ ఫుడ్, ఐ లవ్ మై హోమ్ ఫుడ్. అండ్ బాగా ఇష్టంగా ఒకటి తింటా, అబ్బా ఇప్పుడు నాకు ఫుల్ అలా ఏం లేదండి, నేను జెన్యున్ గా ఎంజాయ్ చేస్తాను అంత ఫుడ్ అయితే. ఐ జెన్యున్ ఎంజాయ్, నాకు వెరైటీ ఆఫ్ ఫుడ్ ఇష్టం. బట్ డెఫినెట్లీ మన హైదరాబాద్ బిర్యానీ అంటే ఆల్ టైమ్ ఫేవరెట్. ఎట్ ది సేమ్ టైమ్ ఐ లైక్ రోటీ కర్రీ ఆల్సో. ఓకే ఇన్ని తింటారు, మరి ఫిట్ గా ఉన్నారు, దాని గురించి ఏం చెప్తారు? పర్లేదండి, మేనేజ్ చేస్తున్నా. ఐ విల్ వర్క్అవుట్ ఎవ్రీ డే. ఓకే ఏదో వర్క్అవుట్ చేసుకుంటా, ఏదో పని ఉంటుంది. అంటే దాని డ్యూరేషన్ ఎంత? ఒక 1.5 hours ఐ డెఫినెట్లీ వర్క్అవుట్ ఎవ్రీ డే. ఓకే అంటే మీరు ఫస్ట్ సినిమా నుంచి కొంచెం అలానే ఉన్నారు. అదే వర్క్అవుట్ టు ఈట్, ఐ వర్క్అవుట్ టు ఈట్ సో దట్ ఐ కెన్ ఈట్ వాట్ ఎవర్. ఎల్లో ఒక గంట పని చేస్తాం అనుకోండి, సో మన నచ్చింది తినొచ్చు కదా, హ్యాపీగా ఉండొచ్చు. ఓకే అంటే ఇప్పుడు ఫిట్ గా ఉండాలంటే కొన్ని మెయింటైన్ చేయాలి అంటే నచ్చిన. అదే అలాంటి డీప్ ఫ్రైడ్ రిఫైన్డ్ షుగర్ అయితే 100% అవాయిడ్ చేస్తాం. ఓకే డీప్ ఫ్రైడ్ ఫుడ్ అయితే 100% అవాయిడ్ చేస్తాం. ఓకే మరి ఇండస్ట్రీలో ద బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? చాలా మంది ఉన్నారండి, ఎందుకంటే నేను చిన్నప్పటి ఇండస్ట్రీలో పెరిగినాను. సో నాకు చాలా మంది వరకు మంచి ఫ్రెండ్స్, కానీ బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ నాకు నా చిన్నప్పటి నుంచి నా స్కూల్ ఫ్రెండ్స్ నాకు బాగా క్లోజ్. అన్ని ఇంకా వాళ్ళతో వాళ్ళే, ఎందుకంటే వాళ్ళు అక్కడికి వెళ్ళాం అనుకోండి, ఆ సినిమా టాపిక్ కానీ వేరే టాపిక్స్ మాట్లాడుకుంటాం. దట్స్ మై బెస్ట్ ప్లేస్ టు బి. ఓకే పేర్లు చెప్పగలరా ఒకసారి? గుర్తుంటాయి అందరూ ఉన్నారండి, చెప్పండి ఒకసారి నాకు. నా బెస్ట్ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. రిత్విక,
రచన, ఇప్పుడు మీకు ఉంది కదా రిత్విక రచన నా బెస్ట్ ఫ్రెండ్స్, మీ మేడం ఉన్నారు కదా నా బెస్ట్ ఫ్రెండే. సో రిత్విక రచన అని ఉంటారు, అడగండి మీ మేడం ని. మీ మేడమే నా బెస్ట్ ఫ్రెండ్. ఓకే, సో గుడ్ టు హియర్ దట్ అన్నమాట. ఓకే, అండ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అంటే చాలా బిల్డ్ చేసుకున్నారనిపిస్తుంది 10 years నుంచి. నెక్స్ట్ ఈ సినిమా తర్వాత ఇంకా మంచి మంచి కంటెంట్ చూడబోతున్నాం అని చెప్పారు. అండ్ ఏ ప్రాజెక్టులతో రాబోతున్నారు? ఇప్పుడు నెక్స్ట్ నా ఫిల్మ్ టైసన్ నాయుడు వస్తుందండి. Okay. ఒక 2-3 months టైసన్ నాయుడు. టైసన్ నాయుడు ఓకే, డిఫరెంట్ ఇట్స్ డిఫరెంట్, యా ఇట్స్ అన్ ఫాదర్ ఎమోషన్ మీద. దెన్ కిష్కిందాపురి వస్తుంది, ఇట్స్ హారర్ మిస్టరీ. కిష్కింద అంటే లైక్ నవ్వు కామెడీ సంథింగ్ ఆ నాట్ టైటిల్ లైక్ లానే దట్. ఉంది. కిష్కిందాపురి అంటే అదొక ఫిక్షనల్ సిటీ. మీరు ఆ ట్రైలర్ కూడా ఆల్రెడీ టీజర్ కూడా వదిలేం బయటికి మనం. Okay. కిష్కిందాపురి. ఇంకోటి వచ్చేసి హైందవా. సౌండింగ్ బాగుంది. ఓకే, ఇప్పుడు నేను ఇంకొక లాస్ట్ అడుగుదాం అనుకుంటున్నాను. మీ హైట్ మీకు ఎప్పుడైనా ప్రాబ్లమ్ గా అనిపించిందా? నెవర్. నెవర్. ఇట్స్ ఏ బ్లెస్సింగ్ లా ఫీల్ అవుతాను అంతే. ఓకే, ఎంత అండి మీ హైట్? 6'1". 6'1". ఓకే, మీరు ఎలా చూడాలేమో నుంచి. ఓకే, సో ఫైనల్లీ చాలా విషయాలు చెప్పారు. మాట్లాడడం చాలా అంటే సాయి శ్రీనివాస్ గారు ఇంత జోయల్గా ఉంటారా అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్, చాలా విషయాలు షేర్ చేశారు. అండ్ ఫైనల్లీ మూవీ గురించి ఆడియన్స్కి. మా ఫిల్మ్ భైరవం May 30th రిలీజ్ అవుతుందండి. తప్పకుండా మిమ్మల్ని అందరూ ఎంటర్టైన్ చేస్తుంది. ప్లీజ్ వాచ్ ఇట్ ఓన్లీ ఇన్ థియేటర్స్. యూ విల్ డెఫినెట్లీ హ్యావ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. సీ ఆల్ ఇన్ థియేటర్స్ May 30th, భైరవం. అంటే ఇది పక్క అంటే ఇలా చెప్పుకొని రావాలి అన్నట్టు అర్థమైంది. కాదండి, నేను మీకంటే మంచి యాంకర్ అంతే. నేను మీకంటే మంచి యాంకర్ అంతే. మమ్మల్ని ఇలా ఉండనివ్వండి సార్ ప్లీజ్. అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్ శ్రీనివాస్ గారు. భైరవం అంటూ వస్తున్నారు, మరి ఏం ఫీస్ట్ ఇస్తారో థియేటర్లో మేము ఎంత ఎంజాయ్ చేస్తామన్నది వెయిట్ అండ్ సీ.